మాట్లాడుకుందనా? నువ్వు మాట్లాడకపోతే ఆవిడ మాటే నిజమని నమ్మాల్సి వస్తుంది. అది అది ఏ ఆకులల్లి చెప్పు. అనగా 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 నువ్వు చేసిందే కాదు. కాదు నాన్న. కాదా? అనగా నువ్వు చేసింది కాదా? కాదు నాన్న. అది 25 సంవత్సరాల క్రితం నువ్వు చేసిన సమంతక మణిహారం. అంటే నన్ను క్షమించండి నాన్న. గత్యంతరం లేక ఈ పని చేయాల్సి వచ్చింది. అవునన్నయ్య, నా ఇల్లమ్మి దీనికి హారం చేయిద్దాం అనుకున్నాను. కానీ ఏం చేద్దాం, అంత మన తలరాత. ఆ ఇంటి పత్రాల్లో ఏవో లోపాలున్నాయని మన హేమ కోసం చేసిన నగని వాడు తీసుకెళ్ళిపోయాడు. ఈ హారం లేకపోతే మన హేమ పెళ్లి ఆగిపోతుందని భయపడి మేమిద్దరం కలిసి ఈ పని చేశామన్నయ్యా. నన్ను క్షమించు అన్నయ్య, నన్ను క్షమించు. నార్మల్ నార్మల్ నార్మల్. నువ్వు మాట్లాడకు. ఎవరి ముందైతే తల దించుకోకూడదు అనుకున్నానో వాళ్ళ ముందే తల దించుకునేలా చేశారు. ఆహారమే లేకపోతే రంగమ్మ గారి కాళ్ళు పట్టుకునేవాణ్ణి, లేదంటే ఈ పెళ్లి కొన్నాళ్ళు వాయిదా వేసేవాణ్ణి. కానీ మీరు చేసిన పనికి బ్రతికున్నా నేను సజీవ శివాన్నయ్యాను. నన్ను క్షమించండి నాన్న. అక్క పెళ్లి ఆగిపోతుందన్న ఉద్దేశంతో చేశానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు నాన్న. ఆ రంగమ్మతని మోసం చేయాలని కాదు నాన్న. నన్ను క్షమించండి నాన్న. మీరు మామూలు మనుషులు గారు. మీరెసంటి మనుషులంటే తడిగుడ్డతోనే గొంతులు కోసే రకాలు. అమ్మా కాంచన గారు, మీరు సమయానికొచ్చి నిజం బయట పెట్టకుంటే గారం నారం అనుకోని ఇగో దీన్ని నా బిడ్డకిచ్చి పెళ్లి చేస్తుంటిని. గీ పిల్లనేమో నా ఇంటి కోడలయ్యేది. గా తర్వాత నా చిప్పల రాయబడేది. నా కొడుకు జీవితం బొగ్గిపాలయ్యేది. ఏమ్రా ఇంకా ఆడ్నే నిలబడి చూస్తున్నావు? నడు రే, చూస్తావేంద్రా? పదా నడురా, పోదాం. నడు. అత్త ప్లీజ్ అత్త.
మిమ్మల్ని మోసం చేయాలని నేనేం చేయలేదు అత్త. మేము ఇల్లు అమ్మిన డబ్బు రేపు వస్తుంది. ఆ, అది రాగానే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ నగ చేసిస్తాను. ఆ. మమ్మల్ని నమ్మొద్దా ప్లీజ్? అబ్బో, నమ్మక మిమ్మల్నే నమ్మాలి. ఓసారి నమ్మితే ఏం జరిగిందో చూసినాం కదా తల్లి. మిమ్మల్ని నమ్మి మోసపోయే ఓపిక నాకు లేదమ్మా. మా ఏడుపేద మేము ఏడుస్తాము, మీ సావేదో మీరు సావురి. ఎంత ఇస్తావురా నడు పదవదం. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఇది చేతులు కాదు అత్తయ్య, మీ కాళ్ళు అనుకోండి. మా అక్క జీవితం నాశనం చేయకండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతే తన జీవితం సర్వనాశనం అయిపోతుంది. అత్తయ్య అత్తయ్య, ఆహారం సరిపోకపోతే మా ఇల్లు కూడా మీరే తీసుకోండి, వచ్చిన డబ్బులు మీరే తీసుకోండి. అంతేకాని ఈ పెళ్లి మాత్రం ఆపకండి అత్త. మీ కాళ్ళు పట్టుకుంటానత్త. మీ కాళ్ళు పట్టుకుంటానత్త. నీళ్ళల్లి గిసంటి యాక్టింగ్ తోనే అగో గా పిల్ల నా కొడుకుని వల్లేసుకుంది. మీ వల్ల మోసపోయింది జాలమ్మా. ఇంకా మోసపోవడానికి ఈడ అవులగాలు ఎవ్వరు లేరు. ఇంకేంద్ర చూస్తున్నావు? నడురా అంటే నడు. నడు. అత్తయ్య అత్తయ్య, ఆగండి అత్తయ్య. రారా అత్తయ్య అత్తయ్య, ప్లీజ్ ఆగండి అత్తయ్య. మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. జీవితం నాశనం అవుతుందత్త. ప్లీజ్ అత్త, అత్త ప్లీజ్ అత్త. అత్తయ్య అత్తయ్య, వెళ్ళొద్దత్త. అత్త ప్లీజ్. కుందనా, నువ్వు నడురా నాయనా. కుందనా ఆగండి, ఆగండి. కుందనా నువ్వెందుకే నా కోసం ఆవిడ కాళ్ళు పట్టుకుంటావు? నా కోసం నువ్వు ఇప్పుడు దాకా చేసిన త్యాగం చాలు. ఇంకా చూసి తట్టుకునే ఓపిక నాకు లేదే. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించక్క. తప్పు చేసైనా నీ పెళ్లి చెయ్యాలన్న ఆలోచన తప్పు అని నాకెప్పటికీ అర్థమైందక్క. అక్క, నీ జీవితం నాశనం చేసింది ఆ రంగమ్మత్త కాదక్క, నేనే అక్క. నేనక్క, నేను 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 నీ చెల్లె నీ జీవితాన్ని సర్వనాశనం చేసిందక్క. నీ చెల్లె ఈ పెళ్లిని ఆగిపోయేలా చేసిందక్క. నన్ను క్షమించక్క. దీనంతటికి కారణం నేనేనక్క. నేనే వదినా.
నేనే మాణిక్యం, మా మావయ్య నిన్ను తన కన్న కొడుకుగా భావించారు. నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడు అని నమ్మారు. అలాంటిది దేవుళ్లాంటి మా మావయ్య గారిని మోసం చేయాలని చూశావు. మాణిక్యం, పరమ పవిత్రమైన శమంతక మణిహారాన్ని నీ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని చూశావు. దీన్ని నేను ఎప్పటికీ క్షమించను. ప్రతిఫలం అనుభవిస్తావు, ఖచ్చితంగా అనుభవిస్తావు. ఇంకా చూస్తావేంటక్క? లాగే మన శమంతక మణిహారాన్ని. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. నా పరువుని గౌరవాన్ని కాపాడాల్సిన నా కూతురే నా పరువుని నడివీధిలో పడేసి అందరి ముందు నన్ను వెధవను చేసింది. తన అక్క జీవితాన్ని తనే చేతులారా కాల్చి బూడిద చేసింది. నాన్న, నన్ను క్షమించండి నాన్న. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు నాన్న. నన్ను క్షమించండి. అవునన్నయ్య, నాన్న, దాని జీవితం బాగు చేద్దామని ఇలా చేశాం, కానీ నాశనం చేద్దామని కాదు. ఇలా జరుగుతుందని మేము కల్లో కూడా ఊహించుకోలేదు. ఈ తప్పు మా వల్ల జరిగింది. మమ్మల్ని శిక్షించు, మా ఇద్దరిని శిక్షించు అన్నయ్య, మమ్మల్ని శిక్షించు. ఇలాంటి యాక్టింగ్తోనే అదో గా పిల్ల నా కొడుకుని వల్లేస్తుంది. మీ వల్ల మోసపోయింది చాలమ్మా, ఇంకా మోసపోవడానికి ఈడ అవలగాలు ఎవ్వరు లేరు. మా ఏడు మేము ఏడుస్తాము, మీ సావేదో మీరు సాగు. మా ఇద్దరిని శిక్షించు అన్నయ్య. అమ్మ హేమ, ఆగు తల్లి. హేమ, అమ్మ హేమ, ఆగమ్మా, ఆగమ్మా, ఆగమ్మా. అమ్మా హేమ, ఆగండి. ఏమిటమ్మా ఇది? అలసిపోయాను నాన్న. నా దురదృష్టంతో పోరాడలేక నేను ఓడిపోయాను. ప్లీజ్ అక్క, ఊదుకుందునా, నా దగ్గరికి రాకు అక్క. ప్లీజ్ అక్క, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకక్క. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను కుందన.
నేను బతికినా నాన్న గుండెల మీద బరువు అవడం, బతికినంత కాలం భారం అవడం తప్ప మిగిలేదేమీ లేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు అక్క? నువ్వు నువ్వు నాన్నకి భారం ఏంటక్క? అవునమ్మా, అమ్మ లేదు మిమ్మల్ని 20 ఏళ్లుగా ఈ గుండెల మీద ఎత్తుకొని పెంచానమ్మా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు భారం ఏంటమ్మా? నువ్వు రామ్మా, కలో గంజో తాగి బతుకుతావమ్మా. నువ్వు మాత్రం తొందరపడొద్దమ్మా, రామ్మా. ఎందుకు బతకాలి నాన్న? ఎందుకు బతకాలి? కూతురు పెళ్లి చేయలేకపోయాను అని గుండెలు పగిలేలా ఏడ్చి నీ కళ్ళల్లో నీళ్లు చూడడానికి బతకాలా? అందరి ముందు అవమానాల పాలైనా మా అక్కని అత్తారింటికి పంపలేకపోయానే అని కుళ్ళి కుళ్ళి ఏడ్చి నా చెల్లెల్ని చూస్తూ బతకాలా? అలా మాట్లాడక అక్క. వద్దు నాన్న, నాకు పెళ్లి కాకుండా నేను ఇంట్లో మిగిలిపోతే అది నా చెల్లెలకి శాపంగా మారుతుంది నాన్న. అయ్యో అలా కాదక్క, అది కూడా నాలాగే పెళ్లి కాకుండా ఇంట్లోనే మిగిలిపోతుంది నాన్న. అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క? అలా జరిగితే ఈ కూతురు కూడా పెళ్లి జరగలేదన్న బాధలో నువ్వు తట్టుకోలేవు నాన్న. ఆ రోజు చూసే కంటే ఈ రోజు నేను చచ్చిపోవడమే న్యాయం నాన్న. అక్క, నువ్వెంత తెలివి తక్కువగా ఆలోచిస్తావని నేను అనుకోలేదక్క. ఈ పెళ్లి చెడిపోయినంత మాత్రాన ఇక జీవితంలో నీకు పెళ్లి జరగదని ఎవరు చెప్పారక్క? పిచ్చికుందన, పీటల దాకా వచ్చిన ఈ పెళ్లి ఆగిపోతే ఈ అమ్మాయిలో ఏం లోపం ఉందో, ఏం తప్పు చేసిందో అని వేలు పెట్టి ఎక్కిరించే ఈ సమాజంలో మళ్ళీ నాకు పెళ్లి అవుతుందంటే నువ్వు నమ్ముతావేమో కానీ నేను నమ్మలేను. నేను బతికుండి నీ జీవితం నాశనం చేసే కంటే నేను చచ్చిపోయి నీకు న్యాయం చేస్తాను. నువ్వు గనక దూకావో నీతో పాటు నేను కూడా దూకేస్తానక్క. అవునమ్మా, బతుకుంటే అందరం కలిసి బతుకుతాం, లేదంటే అందరం కట్టుకొని చేద్దాం. అంతేగాని నువ్వు మాత్రం నాకు అన్యాయం చెయ్యొద్దమ్మా. ప్లీజ్ అక్క. నిన్ను పోగొట్టుకొని నేను బతకలేనమ్మా, బతకలేను. నాన్న, నన్ను క్షమించు నాన్న. అమ్మ ప్రేమని ఎలాగో పొందలేకపోయాను, కనీసం మీ ప్రేమైనా పొందుదామని ఆశపడ్డాను. కానీ ఆ దేవుడు నాకు ఆ అదృష్టం కూడా లేకుండా చేశాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుడతాను నాన్న. హేమా! 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 నాన్న, ఆగండి నాన్న. నాన్న ఏం చేస్తున్నారు నాన్న? నాన్న, నాన్న. కుందన, నాన్నని ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఏమని మనం వాళ్ళతో వెతికిస్తాను. నాన్న,
ఎమర్జెన్సీ రూమ్ షిఫ్ట్ చేయండి. డాక్టర్ అమ్మ మీరు ఇక్కడే ఉండండి. పెనుమంటల్లో చిరుగువ జారింది కాలేనో తేలేనో కడసారికి వడగళ్ళలో చిగురాకు వణికింది చితికేనో బ్రతికేనో జడివానకి. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? మీకు ఆయన ఏమవుతారు? మా నాన్న డాక్టర్. ఆయనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ బాగా ముదిరిపోయింది. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అయితే అయితే వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి డాక్టర్. దానికి చాలా ఖర్చు అవుతుందమ్మా. ఎంత అవుతుంది డాక్టర్? 10 లక్షలు ఖర్చు అవుతుందమ్మా.